महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే మెయిన్గా ఇక్కడ చాలా మెయిన్ ఇంపార్టెంట్ వీక్ అని చెప్పాలి. గత 2 నెలలుగా పెద్ద గోచారంలో గ్రహాల యొక్క సంచారంలో పెద్ద మార్పేం లేదు. కానీ ఈ యొక్క వారం కుజుడు మారుతున్నాడు, శుక్రుడు మారుతున్నారు, బుధుడు మారుతున్నారు, రవి మారుతున్నారు. మాసగ్రహాలన్నీ కూడా ఈ వారం మార్పులు చేర్పులు పొందబోతూ ఉన్నాయి. సో కాబట్టి ప్రతి రాశికి సంబంధించి చాలా మూమెంట్లో చేంజెస్ ఉంటుంది. గత నెల కంటే కొంచెం పనులు కొంచెం ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఈ నెల ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం. సో దానిలో మెయిన్గా కుజశనుల యొక్క సమసప్తమం ముగిసింది. అయితే ఇప్పుడు రవి ఈ వారం నుంచి కన్యలోకి వస్తారు కాబట్టి రవి శనుల యొక్క సమసప్తమం కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇలాగే గ్రహాల గోచారం చూస్తే గురుడు మిథున రాశిలో, శుక్రుడు సింహరాశిలో, చంద్రుడు సింహరాశి నుంచి సంచారం, కేతువు సింహరాశిలో, రవి కన్యారాశిలో, బుధుడు కన్యారాశి ఉచ్చక్షేత్రంలో, కుజుడు ముఖ్యంగా కుజశనుల యొక్క సమసప్తమం నడిచి ఎండైపోయి ఇప్పుడు తులారాశిలోకి ఈ వారం నుంచి అడుగు పెడుతున్నారు. కుంభంలో రాహువు, శని మీన రాశి. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఇందాక మనం చెప్పుకున్న 4 గ్రహాలు 4 మాస గ్రహాల యొక్క స్థాన చలనం ఆధారంగా ఈ వారం ప్రతి రాశికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో అలాగే మన టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికి కూడా గురుని అతిచారం చాలామందికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు గురుడు అతిచారంలో ఉంటున్నాడని. సో అంటే గురుడు అతిచారంలో ఉండడం కామనే. కొన్ని సంవత్సరాల తర్వాత కొన్నిసార్లు ఆయన అతిచారంలోకి వస్తుంటాడు. అంటే రిట్రగ్రేషన్ వేరు, వక్రం వేరు, వెనక్కి రావడం వేరు. వెనక్కి రావడం కాదు, ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంటాడు. అలాగే 1 సంవత్సరం కాదు, దరిదాపుగా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉంటున్నాడు. సో ఇది ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ తరఫున మన తెలుగు ఛానల్స్లో మనమే ఈ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఈ యొక్క రీసెర్చ్ని గురుడి అతిచారాన్ని ఫస్ట్ మనం వీడియోస్ రూపంలో తెలియజేసింది. సో అతిచారం సో ఎలాంటి పరిణామాలు క్రియేట్ చేస్తుంది అనేది వీడియోస్ చేశాను ఆల్రెడీ. సో అదొక వీడియో. అలాగే ఈ అతిచారం వల్ల గోల్డ్ రేట్ ఎలాగా ఫ్లక్చువేట్ అయిపోతుంది అనేది గోల్డ్ రేట్కి సంబంధించి దాని మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది. గురుడి అతిచారం 2025 నుంచి 33 వరకు 8 సంవత్సరాలు అతిచారంలో ఉండడం అనేది దరిదాపుగా కొన్ని వందల సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం ఫాట్ అని ముందు రాశికి వెళ్ళిపోతుంటాడు, పరిగెత్తుకుంటా గురుడు అంతే. సో వెరీ డ్రాస్టికల్ చేంజెస్ వచ్చే 8 ఇయర్స్లో వస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోస్ 2 డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అది కూడా చూడొచ్చు. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశికి పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, లాభంలో రాహువు 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశికి మేజర్గా మనం చూస్తే కనుక శుక్రుడు, రవి, బుధుడు 3 గ్రహాలు కూడా ఈ వారం నుంచి మారాయి. అద్భుతంగా రవి బుధుల యొక్క సంచారం షష్టమ స్థానంలో ఉంటాం. రుణరోగ శత్రు స్థానం అనే ఈ స్థానంలో బుధుడు ఉచ్చక్షేత్రంలో ఉండి రవి చక్కగా మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల కాంపిటీటర్స్ మీద, కాంపిటీషన్స్ మీద, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద, మీ శత్రువుల మీద గత వారం వరకు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్లో రావాల్సిన డబ్బులు కావచ్చు, చాలా వరకు మీకు ధనపరమైన ప్రయోజనాత్మకమైన విషయాల్లో ఏదైనా కొద్దిపాటి పాజిటివ్ రిజల్ట్స్ రావాలన్నా ఆగిపోయిన విషయాలు కావచ్చు,
జాబ్ ఓరియంటెడ్గా చాలా మీరు ఎంత ట్రై చేసినా ఎంత కృషి చేసినా కూడా అంతగా మీకు గుర్తింపు రాకపోవటం కావచ్చు. ఇలాంటి అన్ని విషయాల్లో కూడా మేషరాశి వారికి ఈ వారం మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఈ చాలా వరకు ఇబ్బంది పెట్టే సమస్యలు ఈ వారం నుంచి తగ్గుతాయి. అది ఆరోగ్య సమస్య అయినా, శత్రుపీడ అయినా, దేనికి సంబంధించిందైనా సరే. అలాగే ఈ రాశికి చూస్తే 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి సోమ, మంగళ 2 రోజులు కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ధనస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం. సో ఇక్కడ శుక్రుని యొక్క స్థాన మార్పు ఈ వారం నుంచి చతుర్థ స్థానంలోకి వస్తూ ఉంది. కుటుంబపరమైన విషయాల రీత్యా కొంచెం ప్లెజెంట్నెస్, కొంచెం మానసిక ప్రశాంతత, ఫ్యామిలీ ఓరియంటెడ్ అంటే కుటుంబం రీత్యా మీకు కొంత హ్యాపీనెస్ అనేది లభించే ఆస్కారాలు శుక్రుడి యొక్క సంచారం చతుర్థంలో ఉండటం వల్ల కనిపిస్తూ ఉంది. అలాగే కాకపోతే రియల్ ఎస్టేట్ మీద కానీ, ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల మీద కానీ, ప్రాపర్టీస్ మీద కానీ నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి. సోమ మంగళవారాల్లో చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో ఆల్రెడీ ఇక్కడ గురువు గారి యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. తృతీయంలో గురువు గారి యొక్క సంచారం ముఖ్యంగా ఈ సోమ మంగళవారాల్లో మీ ఫర్దర్ గ్రోత్కి సంబంధించి కావచ్చు, మీ లైఫ్లో ఎదుగుదల గురించి సంబంధించిన విషయాల్లో కావచ్చు చాలా ఎఫర్ట్స్ పెట్టే ఆస్కారాలు 2 రోజులు బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఫ్యామిలీ పరంగా ఫాదర్కి సంబంధించిన విషయాల్లో కూడా గురు యొక్క సంచారం తృతీయంలో ఉండటం వల్ల నాన్నగారి ఆరోగ్యం కావచ్చు, కొంచెం ఎల్డర్ కొంచెం పెద్ద ఏజ్లో వయసు ఉన్న వాళ్ళైతే కనుక కొంచెం వాళ్ళకి వయసు రీత్యా వచ్చే కొన్నిపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. సోమ మంగళవారాల్లో కొన్ని షార్ట్ జర్నీస్ కానీ, కొన్ని లాంగ్ జర్నీస్ కానీ చేసే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకు ఉన్నాయి. ఏదైనా సరే కష్టపడితేనే దానికి తగ్గ గ్రోత్ మీకు ఉంటుంది అన్న విషయం మీకు అర్థమవుతుంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అని. ఇక బుధ గురువారాల్లో చూస్తే చతుర్థ స్థానంలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం, చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది రాశి వాళ్ళకి సంబంధించి. ఏదైతే ఈ చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం చాలా వరకు కూడా ఓన్ హౌస్లో ఉన్నాడు మూన్, కానీ ఆ చతుర్థ స్థానంలో కొన్ని ఇంటికి సంబంధించిన విషయాల మీద మీరు ఎక్కువ ఆలోచనలు చేసే ఆస్కారాలు బుధ గురువారాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వారాంతానికి సంబంధించి చూస్తే పంచమ స్థానాల్లో శని, ఇక్కడ శుక్ర శనివారాల్లో పంచమ స్థానంలో ఇక్కడ శుక్రుని యొక్క సంచారం, అలాగే కేతువు యొక్క సంచారం కూడా కనిపిస్తూ ఉంది. మేజర్గా ఈ రాశి వాళ్ళకి ఇందాక మనం చతుర్థ స్థానం చెప్పుకున్నాం శుక్రుడు. సో అయినప్పటికీ చతుర్థ స్థానంలో అంత పాపగ్రహాలు కానీ లేకపోతే వేరే గ్రహాలు కానీ ఏవి లేవు కాబట్టి కొంత అనుకూలమైన రిజల్ట్స్ మనకి చతుర్థ స్థానం రీత్యా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే శుక్రుడు ముఖ్యంగా ఈ రాశికి సంబంధించి పంచమ స్థానం ఉండటం వల్ల వ్యాపారానికి సంబంధించి పెట్టే పెట్టుబడుల విషయంలో కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సంతాన పరంగా మీకు మిమ్మల్ని అభిమానించే వాళ్ళ విషయంలోనూ మీరు ఎవరితో ఉంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళతోనే ఎక్కువ గడపడానికి ఎక్కువ మీరు ఇష్టపడే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ వారం నుంచి కుజుడి యొక్క సంచారం కూడా మేజర్గా మారుతూ ఉంది కాబట్టి జీవిత భాగస్వామి మీద కానీ, బిజినెస్ పార్ట్నర్ మీద కానీ, మీ సహచర వర్కర్స్ ఎవరైతే మీరు తోటి వాళ్ళతో పనిచేస్తుంటారో వాళ్ళతో కానీ కొంచెం డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తృతీయంలో గురుడికి దేవానాంచ ఋషీనాంచ గురునవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. తృతీయంలో కేతువుకు కూడా పలాస పుష్ప శంకాసం
కేతునవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.